వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ సుధీర్ ధారా గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్. సార్, ఎక్కువగా మహిళల్లో మనం ముఖ్యంగా ఒక 40 ఇయర్స్ వచ్చిన తర్వాత చూస్తే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. కానీ పాపం వాళ్ళు ఎవరితోనో చెప్పాలంటే కూడా ఈ ఏజ్లో నీకు మోకాళ్ళ నొప్పులు ఏంది అని చెప్పి ఎగతాళి చేస్తారనో లేకపోతే ఏదో పని తప్పించుకోవడానికి అని అనుకుంటూ ఉంటారు. సో అసలు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిన వెంటనే ఈ పిఆర్పి ఏదన్నా చేయించుకున్నారు అని అంటే వాళ్ళకి రిలీఫ్ ఉంటుందా, లేదు అని అంటే ఏదో గోళీ వేసుకొని వెళ్ళిపోతా ఉంటారు, అట్లాంటిది బెటర్ అంటారు? ఇప్పుడు 90% మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళలో 90% లేడీస్, అందులో 90% 40 ఏళ్ళకే వస్తుంది. ఎందుకు సార్ వాళ్ళకే లేడీస్కి? జనరల్గా ఇండియన్ కల్చర్లో లేడీస్ చేసినంత పని ఎవరు చేయరు. ఓకే ఓకే. మగవాళ్ళు చేసే పని ఇంట్లో పని చేయరు, బయట పని చేస్తారు. చాలా మటుకు కూర్చొని చేసే పనిలే. కొంతమంది నిలబడి చేస్తారు. లేడీస్ అందరికి ఫ్యాన్ అయిపోతారు సార్ మీరు ఈ మాట. లేడీస్ కోపం కూడా వస్తుంది నా మీద, నేను పని చేయొద్దు అంటాడు. పొద్దున ఒక ఫీమేల్ ఎవరైనా హౌస్ వైఫ్ తీసుకో, 40 years హౌస్ వైఫ్, పిల్లలు ఇంటర్మీడియట్ అలా చదువుతుంటారు. పొద్దున ఒకటే క్వశ్చన్ అడుగుతాను నేను, నొప్పితో వస్తే మోకాలు నొప్పితో, పొద్దున 6కి లేస్తావు కదమ్మా, మధ్యాహ్నం 2 వరకు, 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు, దగ్గర 8 గంటలు అనుకో, ఎంతసేపు కూర్చుంటావు నువ్వు అని అడుగుతావు. కూర్చుంటావు 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఎంతసేపు నువ్వు కూర్చుంటావు అంటే ఆలోచించి కూర్చోరు వాళ్ళు అసలు. 2 అని ఎందుకన్నానంటే 2 వరకు లంచ్ అవుతుంది, అప్పుడు కూర్చుంటారు. 8 hours ఒక చిన్న ఇంట్లో ఏం పని ఉంటుంది? నువ్వు చెయ్యాలనుకొని నువ్వు ఇంటెన్షనల్గా నిలబడి ఉంటావు, అది తప్పు. ఏముంటుంది? పిల్లలకి రెడీ చేసి, ఓకే నేను 40 years అంటే తప్పకుండా పెద్ద పిల్లలు వాళ్ళే స్నానం చేసుకుంటారు, వాళ్ళే బుక్స్ తీసుకొని వెళ్ళిపోతారు. బ్రేక్ఫాస్ట్ చేయి, కాఫీ టీ ఇవ్వు, లంచ్, ఇల్లు కూడా నువ్వే క్లీన్ చేసుకున్నావు అనుకో, చేసుకో, నీకు నొప్పి లేకపోతే. ఓకే, ఎంతసేపు వద్ది? 2 hours అయిపోతుంది అంతే. ఇంకొక 6 గంటలు ఉంది. 6 గంటలు ఎందుకు కూర్చొని ఉండకూడదు? ఓకే ఓకే. సో నువ్వు అనవసరంగా పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 2 లోపలే 6 గంటల నీ బాడీని స్ట్రెయిన్ చేసి సతాయిస్తున్నావు, నీ బాడీని హింస పెడుతున్నావు. దానికి హింస పెడితే అది నిన్ను హింస పెడుతుంది. రియల్గా అవసరం లేదు. 6 to 2 మీరు అడగండి, 10 మందిని, ఎవ్వరు కూర్చోరు. ఒక 10 మందిలో ఒకరు కూర్చుంటారా, నేను ఎక్కువ రెస్ట్ తీసుకుంటా, అవసరమైతే లేస్తాను. పని మనిషి ఉన్నా కూడా తిరుగుతానే ఉంటారు. పని మనిషి వెనకాలే తిరుగుతుంటారు. పని మనిషి వెళ్ళిపోయాక ఇది సరిగ్గా చేయలేదని మళ్ళీ చేస్తారు. ఇంకా రెస్ట్ ఉంది. సో నువ్వు అడిగిన క్వశ్చన్కి ఎందుకు వస్తుంది మోకాళ్ళ నొప్పి? 2 o'clock పడుకుంటారు, 1 hour కొంతమంది పడుకుంటారు, కొంతమంది పడుకోరు. మళ్ళీ 3కి స్టార్ట్, మళ్ళీ టీలు కాఫీలు, ఇల్లుకి శుభ్రాలు, ఆ పని పని పని. మోకాళ్ళు మరి అంత వీకా సార్? అంటే అంత వీక్ కాదు, నువ్వు చేసే పని హెవీ. మనం నిలబడి చేసినంత మాత్రం అరిగిపోతా ఉంటాయా? నువ్వు ఇప్పుడు ఒక సైకిల్ ఉంది, రోజు 2 kilometers నడుపుతున్నావు, 10 సంవత్సరాలు వస్తుంది. రోజు 50 kilometers నడుపు, 2 సంవత్సరాలు పోతుంది. బాడీ కూడా అంతే. ఇది తెలీదు. మన ఇండియన్ కల్చర్ ఏంటంటే చాలా మంది హౌస్ వైఫ్సే ఉంటారు, బయట జాబ్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. సో హౌస్ వైఫ్ వాళ్ళని ఎట్లా చూస్తారు ఇళ్లలో? ఆమె ఒక అత్త, మామ, హస్బెండ్, పిల్లలు, ఆమెను ఒక వర్కింగ్ మెషిన్ లా చూస్తారు. అమ్మ అది తీసురా, అమ్మ ఇది తీసురా, కోడల అది తీసురా, ఇది తీసురా, మొగుడు ఇదే అనమాట. అంటే నువ్వు ఇప్పుడు వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవరాళ్ళకు కూడా ఇదే నేర్పిస్తారు. చూడు, మీ ఇల్లు నువ్వు పెళ్ళైన తర్వాత ఇల్లు బాగా పెట్టుకోవాలా, వంట బాగా చేయాలా, మీ అత్తమామలు బాగా చూసుకోవాలా, వాళ్ళ బంధువులను బాగా చూసుకోవాలా, మన బంధువులు ఎవరిని వస్తే బాగా చూసుకోవాలా. అంతేగాని నువ్వు చదువుకోవాలి, నువ్వు బయట జాబ్ చేయాలి, నువ్వు బయట జాబ్ చేస్తే నీకు మర్యాద ఉంటుంది, డబ్బులు వస్తాయి, నేషనల్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది అని చెప్పరు. దాన్ని మానేసేసి సెలవులు పెట్టి ఇంట్లో పని చేస్తుంటారు. సో కారణం ఏంటి అంటే బాడీని, మోకాలు స్ట్రాంగే, మోకాలని వాడేదానికంటే 1000 రెట్లు ఎక్కువ వాడేస్తుంటారు. అందుకని 40 ఏళ్ళకి నొప్పులు వచ్చేస్తాయి. ఈ నొప్పులు రాగానే ఏం చేస్తారు? చెప్పరు. ఏదో టాబ్లెట్ లో ఎందుకు చెప్పరు? 40 ఏళ్ళకి మోకాలు నొప్పి వచ్చానే అత్త సూటి మాటలు, నాకే రాలేదు నీకు వచ్చినాయంటారు, నువ్వు పని ఎగరగొట్టాలని డ్రామాలు చేస్తున్నావు అని అంటారు అనుకొని, పాపం అత్త మంచిదే ఉండొచ్చు అంటారు అనుకొని ఏం చేస్తారు? చెప్పరు. అది కాస్త ఒక 2-3 నెలలకి ఎక్కువ అవుతుంది. ఎప్పుడో ఒకసారి ఈ హస్బెండ్కి చెప్పకుండా ఎవరి దగ్గర నుంచి నొప్పి గోళీలు స్టార్ట్ చేస్తారు. టాబ్లెట్ వేసుకుంటే బాగుంటుంది, రిలీఫ్, ఒకరోజు బాగుంటుంది,
వెంటనే నెక్స్ట్ డే ఇంకోటి వేసుకుంటారు. ఇది అలవాటైపోతుంది. అది బాగుంది కదా, ఇంకా చెప్తే బాగోదు, తిడతారేమో అని చెప్పి వేసుకుంటూ దానివల్ల లేనిపోని కాంప్లికేషన్స్, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. సరే కొంతమంది మొండిగా నాకేం లేదు, నేను ట్రీట్మెంట్ చేసుకుంటాను, నన్ను తీసుకెళ్ళండి అంటే వాళ్ళకు కూడా పెయిన్ కిల్లర్స్ రాస్తారు, ఎక్సర్సైజులు చెప్తారు. సో 40 ఏళ్లకే నీ మోకాలు నొప్పి వస్తే నీ ఆయుష్ ఇంకో 30 సంవత్సరాలు ఉంది, ఎట్లా మెయింటైన్ చేస్తాం? సో ఏం చేస్తారు, కొన్ని రోజుల తర్వాత ఆపరేషన్, డాక్టర్ దగ్గర పోతారు, అమ్మ బాగా అరిగిపోయింది, ఆపరేషన్. అవును, నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది కదా, 40 ఏళ్ళకే వచ్చింది, 40 ఏళ్ళు ఇబ్బంది పడినాను, ఇంకా ఇప్పుడన్నా చేయించుకున్నాను. అసలు ఆపరేషన్ ఏది సార్ కరెక్ట్ చేయించుకో? ఇప్పుడు 40 ఏళ్ల కేసే చూసుకుందాం. 40 yearsకి వచ్చిందబ్బా, ఎన్ని రోజులని ఎలా మెయింటైన్ చేయాలా? ఏంటి ట్రీట్మెంట్? ఆపరేషనే శరణ్యమా? వేరేవి లేవా? శుద్ధ తప్పు. చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఒకటైతే ఇండియన్ గవర్నమెంట్ చెప్పేసింది, 60 ఏళ్లకు ముందు ఆపరేషన్ లేదు, చెయ్యకూడదు. 60 తర్వాతనే చేయాలి. 60 కొన్ని కేసెస్లో చేయొచ్చు ఆపరేషన్. ఇప్పుడు ఆపరేషన్ కాకుండా ఉన్న ట్రీట్మెంట్లు అన్నీ కూడాను కరెక్ట్ పద్ధతిలో పేషెంట్కి చేసిన తర్వాత దానివల్ల కూడా రానప్పుడే ఆపరేషన్ చేయాలి. అదర్వైజ్ 60 years ముందు ఆయుష్మాన్ భారతిలో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది, 60 years లోపల ఆపరేషన్ చేయకూడదు. ఓన్లీ ఏ కండిషన్లో చేయాలా అన్ని ట్రీట్మెంట్స్, ముఖ్యంగా సర్జరీ లేని ట్రీట్మెంట్స్ అన్నీ చేసిన తర్వాత అది కానప్పుడు చేయాలి. దీంతో పాటు జాగ్రత్తలు చెప్పాలి పేషెంట్కి, దీంతో పాటు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకుండా ఉండాలని చెప్పాలి. సో దాని తర్వాత 60 years తర్వాతే ఆపరేషన్. సో ఇప్పుడు ఏం చేయాలి సార్, 40 to 60 నా నొప్పి ఉంది, నేను ఎట్లా బయటపడాలా? ఫస్ట్ చిన్న ఎక్సర్సైజ్, కొన్ని రోజులు ఒక 5-6 రోజులు పెయిన్ కిల్లర్స్, తగ్గింది, లేదు అంటే స్కానింగ్ చేసుకోవడం, ఆ నొప్పి ఎందుకు వచ్చిందో కనుక్కోవడం, దానికి ఆ పార్ట్ ఏదైతే డ్యామేజ్ అయిందో, ఒకవేళ కార్టిలేజ్ అయితే కార్టిలేజ్, లిగమెంట్ అయితే లిగమెంట్, మెనిస్కస్ పిఆర్పి చేసుకోవడం ఉత్తమము. అది ఒకటే ట్రీట్మెంట్, పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ తర్వాత. ఇప్పుడు మాకు చిన్న టాబ్లెట్తో తగ్గిపోతుంది కదా, మళ్ళీ పిఆర్పి అన్నామంటే వచ్చి సూదులు గుచ్చుతారు అని భయపడే వాళ్ళు ఉంటారు కదా సార్. సో అట్లాంటి వాళ్ళకి టాబ్లెట్ మీరు వాడిన తర్వాత తగ్గిపోతే వద్దు, ఏం ట్రీట్మెంట్ వద్దు, బాగానే ఉండండి, కానీ ఆ టాబ్లెట్కి అలవాటు పడద్దు, కంటిన్యూ చేయొద్దు. 2 రోజులకు ఒకసారి ఫస్ట్ ఒక టాబ్లెట్ వేసుకుంటారు, 3 రోజులు పనిచేస్తుంది, 3వ రోజు వేసుకుంటారు, దాని తర్వాత అది 2 రోజులు అవుద్ది, తర్వాత 1 రోజు అవుద్ది. ఈ పెయిన్ కిల్లర్స్ కిడ్నీ మీద చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ చేస్తుంది. అట్లా కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కుప్పలు ఉన్నారు. సో ఏం చెప్తానంటే ఏ వయసులో ఉన్నా కూడాను ఫస్ట్ చిన్న ఎక్సర్సైజ్తో చేసుకొని నొప్పి తగ్గకపోతే 15 రోజులు 20 రోజులకి తర్వాత కూడా తగ్గట్లేదు, కొన్ని టాబ్లెట్ వేసుకున్న వెంటనే స్కాన్ చేసుకోవాలి. ఆ స్కానింగ్లో ఏముంది, ఏ పార్ట్ డ్యామేజ్ అయింది, ఎక్స్రే కాదు, స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, మస్కులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ డైనమిక్ స్కాన్, అది చేసుకొని ఆ స్ట్రక్చర్ని కనుక్కొని దానికి కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గర పిఆర్పి చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. దానితో పాటు చాలా ఇంపార్టెంట్, మీరు మారాలి. ఈ 6 నుంచి 2 వరకు నిలబడే దానికోసం ఈ ట్రీట్మెంట్ కాదు. ఎంత పని చేయాలో అంత పని చేయాలా, ఎంతసేపు నిలబడాలో అంతసేపు నిలబడాలా, ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలో అంతసేపు. ఏంది 40 ఏళ్ళకి రెస్ట్ అంటే తీసుకోవాలి అంతే. పని కూడా చేయాలి, పని చేయాలి, తీసుకోవాలి. దాన్ని ఎలాగ చేసుకోవాలని మేము చెప్తాం. కరెక్ట్. ఇది మొత్తానికి ఒకప్పుడు ఆడవాళ్ళు మీకు జోహార్లు అనేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు మీ మోకాలు జాగ్రత్త అనాల్సిన పరిస్థితి. చాలా జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.